మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపమని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ రోజుల్లో పొరుగువారిని నీ కాదు కదా, ఇంట్లో వారిని కూడా ప్రేమించలేని పరిస్థితి. దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ప్రేమనే లేకుండా, ప్రేమనే మనం చూపించకుండా ఉంటే మనం ఆ మాటకు ఏం అబద్ధమనా నిజమనా ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ప్రేమనే దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడే ప్రేమై ఉన్నాడంట. ప్రేమ ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మీరు తప్పులను వెతకకండి, మనిషిని ప్రేమిద్దాం. కులం, మతం, భేదం ఏది కూడా చూడకూడదు. మనిషిని మనిషిలాగా చూసి మనం ప్రేమిస్తే దేవుడు చెప్పినట్టు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినట్టు అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకరితో నీకు అనవసరం. నువ్వు అందరినీ ప్రేమించడం నేర్చుకో. దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉంటే అందరూ నిన్ను ప్రేమిస్తారు. చక్కగా నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిద్దాం. దేవుని ప్రేమను పంచుదాం. దేవుని ప్రేమను పొందుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నువ్వు చెప్పిన విధముగా మేము ప్రేమింపలేకున్నాం ప్రభువా. మాలో నీ ప్రేమను నింపి అందరినీ ప్రేమించే మనసు మాకు దయచేయండి ప్రభువా. నీ ప్రేమను పొందుకునే అవకాశం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.